చిన్నపిల్లల్లో కొంతమందిలో ADHD ఆటిజంతో బాధపడుతున్న వాళ్ళు మన భారతదేశంలో 11% మంది ఉన్నారు. ఇటువంటి పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకి ఆటిజం ADHD ఉంది అని గుర్తించక తమ పిల్లల సమస్యలను ఇంకా పెద్దదిగా చేస్తున్నారు. ఈ వీడియోలో మనం ఇటువంటి లక్షణాలు ఉన్న పిల్లలకు ఎటువంటి ట్రీట్మెంట్ అందజేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ ఛానల్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ADHD ఆటిజం యొక్క లక్షణాలు, పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇటువంటి పిల్లల్లో మనం సాధారణంగా చూస్తున్నట్లయితే సరిగా మాట్లాడకపోవడం, మనం ఏదైనా చెప్పినా వినకపోవడం, వాళ్ళ ఓన్ వరల్డ్ లో వాళ్ళు ఉండడం, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవడం, మిగతా వాళ్ళతో కలవకపోవడం, రిపిటేటివ్ బిహేవియర్ ఉండడం అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయకపోవడం, వాళ్ళ మెయిన్ అటెన్షన్ అనేది దెబ్బతినడం, హైపర్ గా ఎక్కువగా ఉండడం, సెల్ఫ్ హర్టింగ్ చేసుకోవడం, మనం మాట్లాడేటప్పుడు కానీ నవ్వేటప్పుడు కానీ ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, ఇతర పిల్లలతో సరిగా కలవకపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ చూస్తుంటాం. ఇటువంటి సమస్యతో బాధపడుతున్న పిల్లలను గుర్తించక తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితి అవగాహన లేక ఏం చేయాలో అర్థం కాక సరైన ట్రీట్మెంట్ ని తీసుకోలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్న పిల్లలను తమ లక్షణాల ద్వారా గుర్తించి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పిల్లల్ని మనం కాపాడుకోగలం. పేరెంట్స్ ఇటువంటి లక్షణాలను గుర్తించగానే ఫస్ట్ చేయాల్సిన పని తమ పెడియాట్రిషియన్ని కన్సల్టేట్ అయ్యి పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా తెలుసుకొని ఏ లెవెల్లో ఉన్నారు, మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా తెలుసుకొని పిల్లలకి కావాల్సిన థెరపీని, ట్రీట్మెంట్ని అందజేస్తే దీని నుండి పిల్లల్ని మనం బయటపడేయవచ్చు. బిహేవియరల్ థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ, స్పీచ్ థెరపీ, అడ్వాన్స్డ్ థెరపీస్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. పిల్లల పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏ థెరపీ అనేది అవసరమో అది మనం తెలుసుకొని వాళ్ళకి అవసరమైన థెరపీని తీసుకోవడం వలన పిల్లల్ని వాళ్ళ ఇటువంటి లక్షణాల నుంచి నెమ్మదిగా బయటపడేయచ్చు. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కువగా అల్లరి చేయడం అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక దగ్గర ఉండకపోవడం, ఒక దగ్గర కూర్చోకపోవడం, ఎక్కువగా గట్టిగా అరవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్తుంటారు. దీనికి మెయిన్ కారణం వాళ్ళు ఎక్కువగా షుగర్స్ని తీసుకోవడం వలన. ఇప్పుడు పిల్లలు అల్లరి చేసినా లేక అన్నం తినకపోయినా చాక్లెట్స్ అండ్ స్వీట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని వలన వాళ్ళు షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం వలన వాళ్ళ బ్రెయిన్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువగా హైపర్ అవుతున్నారు. అండ్ అలానే ఈ బిజీ షెడ్యూల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో తెలియక ఫోన్స్ ఇవ్వడం అండ్ కార్టూన్స్ చూపించడం ఇలా స్క్రీనింగ్కి అలవాటు చేస్తున్నారు. దీనివల్ల పిల్లలు తమ ఓన్ వరల్డ్లోకి వెళ్ళిపోవడం అండ్ సోషలైజేషన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాంటి ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ వల్ల తల్లిదండ్రులు చేసిన తప్పుల వల్ల ఆటిజం అండ్ ADHD వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ADHD అండ్ ఆటిజంని మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం వలన దీని బారి నుంచి పిల్లల్ని త్వరగా మనం బయటపడేయవచ్చు. ఇప్పటి వరకు నా వీడియోని చూసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ADHD అండ్ ఆటిజం కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.